జీవితమే అన్ని అంటే తక్కిడే సకల చరాచర జీవరాశుల్లో నాలుగు రకాలైన జీవరాశులు ఉంటాయి గురుగారు. ఒకటి భూచరములు, ఖేచరములు, జలచరములు, మానవులు అనేటువంటి 4 అవస్థలతో జీవించేటువంటి జీవరాశులు ఉంటాయి. ఈ ప్రతి జీవరాశి కూడా బ్రతకడానికి 4 విధానాలు అంటూ ఉంటాయి. ఏంటి అంటే నిద్ర, ఆహారం, భయం, మైథునం. ఈ 4 అన్ని జీవరాశులకి కామన్. కనుక ఈ ఒక్క విషయంలో మానవుడు ఎక్కడున్నాడన్నది మనం ఆలోచించాలి. మిగతా జీవరాశులన్నీ కూడా ప్రాకృతిక పరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాయి, కానీ మానవుడేమో అన్నిటినీ కలుషితం తీసుకొని విషాహారాన్ని తీసుకుంటాడు. నిద్ర, అవి సమయానికి నిద్రపోతాయి, సమయానికి నిద్రలేస్తాయి. కానీ మానవుడు ఆ విధంగా లేడు. నిద్రలో మానవుడు మిగతా వాటికన్నా హీనస్థితిలో ఉన్నాడు. అలాగే ఆహారం తీసుకోవడంలో కూడా వాటికన్నా హీనస్థితిలోనే ఉన్నాడు. ఇక భయం అనేటప్పటికీ రేపటికి భయం లేకుండా జీవించేవన్నీ కూడా మిగతా జీవరాశులు. కానీ 100 ఏళ్ళకు కూడా భయపడుతూ జీవించేది మానవుడు. పోనీ వాటిని పక్కన పెట్టినా కూడా మానవుడు హీనస్థితిలో ఉన్నట్లే లెక్క. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మైథున క్రియ, సృష్టి కార్యం. ఈ విషయంలో ప్రతి జీవరాశికి ఒక ఋతువు ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో 4 కలుస్తారు, సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటారు, ఆ సంతానాన్ని పెంచుతారు, ప్రకృతికి వదిలేస్తూ ఉంటారు. మానవుడు అలా కాకుండా వాడికి ఒక సమయం అంటూ లేదు అని ఏ ఋతువులో ఎలాంటి మైథున క్రియ జరపాలన్నది శాస్త్రం ఒక్కాని చెప్పినప్పుడు కూడా మానవుడు అది ఏదీ పాటించడు. తనకి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తూనే ఉంటాడు. ఈ విషయంలో కూడా మానవుడేమో మిగతా జీవరాశుల కన్నా హీనంగానే ఉన్నాడు, అతిహీనంగా ఉన్నాడు. అయినా ఉత్కృష్టమైన జన్మే మానవ జన్మ. తెలిసిన కదండి. ఇంత ఉత్కృష్టమైన జన్మ ఎందుకు అయ్యిందంటే వివేకం ఉంది కనుక. వివేకం ఎందుకు పనికి వస్తుంది అంటే మనం దాని ద్వారా పరివర్తన చెందవచ్చు, మంచి మార్గం వైపు పయనించవచ్చు. ఈ అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ. ఇప్పుడు ఇటువంటి ఉత్కృష్టమైన జన్మ ఎలా దొరికింది? మనం గడించుకున్న పుణ్యఫలం వల్ల దొరికింది. అలా పుణ్యఫలం వల్ల మనం సంపాదించినటువంటివి మరి 4 ఉన్నాయి. ఏంటి అంటే పశు, పత్ని, సుత, లయ. పశువులు అంటే గోవులు, పశువులు అంటే ధనం, పత్ని అంటే భార్య, సుతుడు అంటే కొడుకు, ఆలయం అంటే ఇల్లు. ఈ 4 కూడా మనం గడించినటువంటి పుణ్యఫలం వల్ల మనం సంపాదించుకుంటున్నాం. అంటే ఇక్కడ భగవంతుడి పాత్ర ఏంటి అంటే, ఒక బ్యాంకులో మనం డబ్బు దాచుకున్నాం, ఆయన 500 దాచుకున్న వాడికి 5% వడ్డీ ఇస్తాడు. అలాగే 5 లక్షలు దాచుకున్న వాడికి కోట్లు దాచుకున్నవాడు కూడా ఆ సిస్టంలోనే ఉంటాయి. తాను ఏమీ ఎక్కువ ఎవరికి దయదలిచి ఇవ్వలేడు. తాను దాచుకున్న దాన్ని ఎంత పెంచి ఇవ్వాలన్నది ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. భగవంతుడు కూడా ఇక్కడ చేస్తుంది అదే. మనం దాచుకున్నటువంటి పుణ్యఫలాన్ని ఏ విధంగా ఎటువంటిది పొందాలి అన్న దాని మీద ఆయనేమో నిర్ణయించి మనకు అవన్నీ వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటాడు. ఒకటికి మంచి కొడుకు ఉంటాడు, ఒక మంచి భార్య ఉంటుంది. ఇవన్నీ కూడా మనం దాచుకున్న పుణ్యఫలం వల్ల. ఇది మనం సంపాదించుకున్న పుణ్యఫలం కనుక దీనిని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కూడా మానవుడి చేతిలో ఉంటుంది. సింపుల్గా మనం ఆలోచిస్తే. అలాంటప్పుడు ఏం చేయాలి? దైవాన్ని ఆశ్రయించాలి. దైవం కూడా ఏమంటున్నాడంటే, మీరు ఏ చింత చేయకండి, నా యందు మీరు లగ్నమై నాకు దగ్గరగా ఉండండి, మీ యొక్క కష్ట సుఖాలు నేను మోస్తున్నాను, చూస్తున్నాను అనలేదు. మనం ఆ విధంగా ప్రవర్తించడం లేదు. చూసిన కదా, మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది దొరకదు. అప్రయత్నంగా లభించేది కూడా చాలా విలువ తక్కువగా ఉంటుందంట. ఏదైనా విలువైన వస్తువు కావాలంటే మనం చాలా లోతుకు వెళ్తేనే కానీ దొరకదు. ఒక రత్నం కావాలంటే మనం బొగ్గు దొరికే చోటు కన్నా మనకు ఇంకా లోతుకి వెళ్తే రత్నాలు దొరుకుతాయి. కాబట్టి కొంత శ్రమ పడితే కానీ మనకి ఏది విలువైన వస్తువు దొరకదు. ప్రయత్నించడం మానవ ధర్మం చేయాలి. భగవత్ సహకారం లేకుండా మానవ ప్రయత్నం ఫలించదు. రెండూ ఉండాలి. మన ప్రయత్నం ఉండాలి, భగవత్ సహకారం ఉండాలి. భగవత్ సహకారం ఎలా ఉంటుంది? భగవత్ ఆరాధనలో దొరుకుతుంది. మన మనస్సును లగ్నం చేస్తే దానికి కావాల్సినవన్నీ భగవంతుడు ఇస్తాడు. మనకి ఇప్పుడు తిరునాథమేళ, సత్యనావ్రతం ఇటువంటి కథలన్నీ వింటే మనకి చాలా ఈజీగా కూడా విషయాలు తెలుస్తాయి. ఎలాగంటే ఒక అమ్మాయి వెళ్ళి, 2 అమ్మాయిలు వెళ్తారు. వాళ్ళ నాన్నగారికి ఏమో తిరునాథ వ్రతంలో ఒక చిన్న కథ ఉంది.
మేము వ్రతం చేసుకుంటాం, మాకు అనుమతి ఇమ్మంటే నేను పేదవాడిని, నేను ఇవ్వలేను అనుమతిని అని చెప్తే వాళ్ళు ఏమంటారు, మీ అనుమతి కావాలి, దానికి కావాల్సిన ధనం కాదు అని చెప్తే సరేనండి మీ ఇష్టం అని చెప్తారు. అప్పుడు వచ్చి ఆ మర్రి చెట్టు కింద ఉండి ఆ భగవంతుని వేడుకుంటే ఆ త్రినాథులు వాళ్ళు ప్రత్యక్షమే ఆ కిందన గడ్డి దుబ్బుల్లో 3 పైసలు ఉన్నాయి, వాటితో నీ సామాన్లు కొని తెచ్చి వ్రతం చేయమని. అంటే ఇది ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనకు మనస్సు ఉంది అంటే దానికి కావాల్సిన సామాగ్రిని, దానికి కావాల్సిన వ్యవస్థని కల్పించిన వాడు కూడా భగవంతుడే. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి, మనస్సుని మనం సత్కర్మల వైపు మళ్లించే విధంగా ఆలోచన చేస్తున్నాడు. కానీ మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. దీని మీద బుద్ధి యొక్క ప్రభావం కానీ తీవ్రంగా లేదనుకోండి, అది ఎక్కడెక్కడో పరిగెడుతుంది. కాబట్టి ఈ మనస్సుని ఒక సక్రమ మార్గంలో సరైన పద్ధతిలో ముందుకు నడిపించగలిగేది బుద్ధి. ఏ బుద్ధి అంటే భగవంతుడు మనకి జన్మనిచ్చినప్పుడు ఇచ్చినటువంటి బుద్ధి కాకుండా ఇది ఒక ప్రజ్వలితమైన బుద్ధిగా మారాలి. అంటే మనస్సుని తన ఆధీనంలో ఉంచగలిగిన బుద్ధి కావాలి. అలా బుద్ధిని ప్రజ్వలితం చేయగలిగినటువంటి ఏకైక సాధన గాయత్రి సాధన. గాయత్రి మంత్రంలో నిస్వార్థత ఎక్కువగా ఉంటుంది. అసలు స్వార్థతే ఉండదు. ధియో యోనః ప్రచోదయాత్. ధి అంటే బుద్ధిని, యోనః మా అందరిలో ప్రజ్వలితం చేయని చెబుతుంది ఆ మంత్రం. కాబట్టి ఇది ఒక యూనివర్సల్ ప్రేయర్. ఇందులో ఎవరు స్వార్థం లేదు. నాకు ధనాన్ని, జయాన్ని, అపజయాన్ని దూరం చేయి ఏమీ అడగడం లేదు. మనం మా అందరిలో ఉన్న బుద్ధిని ప్రజ్వలితం చేయమని. ఎందుకంటే నేను ఒక్కడిని మంచివాడిని అయ్యాను అనుకోండి, దానివల్ల లోకానికి ఉపకారం ఉండదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా కావాలి. మానవ ప్రయత్నంలో మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మంచి వాళ్ళుగా మార్చి ముందుకు తీసుకువెళ్తే సర్వము సాధ్యమే, అసాధ్యమైన ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాయత్రి సాధన చేయవలసిందే. దీనికి అనేకమైనటువంటి ఆంక్షలు అవి మధ్యలో వచ్చాయి. ఎందుకంటే గాయత్రి అన్నది ఒక పారసమణి లాంటిది. పారసమణి కోసం వినే ఉంటారు. అది ఏదైనా లోహం మీద ఇలా రాసామనుకోండి, అది బంగారంగా మారిపోతుంది. అంత విలువైనటువంటి ఒక మణి ఏమీ తెలియని ఒక చిన్న బాలుడి చేతిలో పడింది అనుకోండి, వాడు ఎక్కడో గోడకేసి కొడతాడు, ముక్కలైపోతుంది. అలా ఒకప్పుడు అక్షరజ్ఞానం లేనప్పుడు వీళ్ళందరూ అజ్ఞాన రూపంలో ఉండేవారు. దాని విలువలు తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అక్షరజ్ఞానం ఉంది. తర్వాతను కొంత మాధ్యమాలు ఏర్పడిన తర్వాతను అనేక విషయాలు తేటతెల్లంగా ముందుకు వస్తున్నాయి. మీరు చేస్తున్న పని కూడా అదే. ఎక్కడో దాగి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి విషయాలని ప్రజలకి తేటతెల్లం చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఎంతో ప్రశంసనీయం. అసలు అలాంటి ప్రయత్నాలు ముందు జరగలేదు. జరగాలంటే అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా బాగోలేదు. ఇప్పుడు మన ముందు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తలుచుకుంటే మన గంటలో మనం ప్రతి ఒక్కటి సాధ్యం చేయగలుగుతున్నాం, విషయాన్ని పంపించగలుగుతున్నాం. విషయ పరిజ్ఞానం అన్నది సముపార్జన చేయడానికి అందరూ కూడా కుతూహలంగా ఉన్నారు. అది విషయం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు పాత విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం నుంచి చూస్తూ ఉంటే పాత విషయాలని ఎక్కువగా తెలుసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, అది ప్రయత్నం జరుగుతుంది. అలాంటి ప్రయత్నం జరుగుతున్న సమయంలో మీరు చేస్తున్న ప్రయత్నం వాళ్ళకి మంచి ఊపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే నిర్భయంగా మనిషి ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు మనసులో ఎక్కడ చిన్న భయం ఉందనుకోండి, దాని ముందడుగు వేయలేడు. కాబట్టి ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం కూడా మీ ప్రయత్నంలో ఒక భాగమే. ఆ విధంగా కూడా మీరు ఆధ్యాత్మికంగా మనీ ఎదగడానికి మీరు చేస్తున్న ప్రయత్నం, శ్రీ సన్నిధి చేస్తున్న ప్రయత్నం అద్భుతం, ప్రశంసనీయం.